మరింత స్పీడ్ పెంచబోతా ఉన్నది ఈ రోజు నుంచి. ఎక్కడైతే హైదరాబాద్లో నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు అక్రమంగా ఆక్రమించి ఆక్రమణలు చేసి కట్టడాలు చేస్తారో, దానికి సంబంధించి అక్కడ నిర్మాణాలు చేస్తారో వాటి అన్నిటి మీద కూడా దూకుడు పెంచి మరింత చర్యలు తీసుకునే దిశగా స్పీడ్ పెంచింది. ఈరోజే హైడ్రా స్పెషల్ పోలీస్ స్టేషన్ను కూడా ప్రారంభించబోతా ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఎస్హెచ్ఓగా ఏసీపీ తిరుమల అధికారి ఈయనను హైడ్రా పోలీస్ స్టేషన్ సంబంధించి స్టేషన్ ఆఫీసర్గా ఉంటారు. వెబ్సైట్ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఫిర్యాదులు రాతపూర్వకంగా ఫిర్యాదులు తీసుకుంటాను, ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు తీసుకుంటా ఉన్నారు. వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి పరిశీలిస్తూ ఉన్నారు. ఇకపై హైడ్రా వెబ్సైట్ని కూడా ప్రారంభించబోతున్నారంట ఈ రోజు నుంచి. ఒకసారి మన డీటెయిల్స్ చూద్దాం. ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు ఇప్పుడు పోలీస్ స్టేషన్ తోడైంది. హైడ్రా కార్యాలయం బుద్ధభవన్ పక్కనే హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. డిజాస్టర్ ఫైర్ విభాగాల మాదిరే సొంతంగా పోలీస్ స్టేషన్ తోడవడంతో హైడ్రా కార్యకలాపాలకు మరింత బలం చేకూరనుంది. ఈ పోలీస్ స్టేషన్కు ఎస్హెచ్ఓగా ఏసీపీ పి తిరుమల్ నియమితులయ్యారు. 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్ ప్రస్తుతానికి ఈ పోలీస్ స్టేషన్కు కేటాయించారు. G+2గా ఈ పోలీస్ స్టేషన్లో 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్వహించినట్టు. ఇక చూసుకోరు, ఏదైనా భారీ కట్టడం కావచ్చు, ఎవరైనా పెద్ద మనిషి ప్రభుత్వ భూమినో చెరువును ఆక్రమించి మంచి బంగ్లానో ఫామ్ హౌసో లేకపోతే మొన్న సంధ్యా కన్వెన్షన్ లెక్క భారీ ఫంక్షన్ హాళ్ళు కన్వెన్షన్ హాళ్ళు కట్టి ఇది చేస్తే ఆడ కూలగొట్టనికి పోయిన క్రమంలో ఆ సిబ్బంది కావచ్చు వాళ్ళు కొంత అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక చూసుకో 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్ ఆడ నిలబడతారు. అవసరమైతే స్థానిక పిఎస్ నుంచి కూడా బలగాలు వచ్చి నిలబడతాయి. ఇక ఎట్లా ఉంటుందో ఒక సీన్ ఊహించుకోరు. హైడ్రా పోలీసులు వచ్చి హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణాలను కూలగొడుతుంటే అడ్డుకోరనుకోరని వస్తే హైడ్రా పోలీసులు నిలబడతాయి. వస్తారు ఎవరనిగా అసలు ఆక్రమించుకోవాలన్న ఇది కూడా ఆలోచన కూడా రాకుండా పోతుంది. విచారణకు సంబంధించి కూడా హైడ్రా పోలీస్ స్టేషన్లోనే విచారణ చేస్తారట. ప్రభుత్వ భూములు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు, పార్కులు, రహదారులు, చెరువులు, నాలాలను ఆక్రమించిన వారిపై హైడ్రా పోలీస్ స్టేషన్ క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేపడుతుంది. ఈ పోలీస్ స్టేషన్కు సమకూరిన అధికారుల మేరకు కేసులు నమోదు చేసి వారిని అరెస్టు కూడా చేస్తుందట. చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల్లో మట్టి పోసిన వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేస్తారట. మట్టి తరలించే వాహనదారులపైనే కూడా కాకుండా మట్టి తరలించేందుకు ఉద్దేశించిన కాంట్రాక్టు కుదుర్చుకునే వ్యక్తితో పాటు ఆ మట్టి ఏ నిర్మాణ సంస్థ ఏం చేస్తున్నారా అంటే ఇల్లు కట్టుకుంటారు, పిల్లర్లు తోవాలి, మట్టి వెళ్తుంది, ఆ మట్టి ఎడ పోయాలి, తీసుకురావాలి, చెరలో పోయాలి. ఇల్లు కూలగొడతారు, డిస్మెంటల్ చేస్తారు, కొత్త ఇల్లు కట్టుకొని ఇళ్ళ భవన నిర్మాణ వ్యర్థాలను ఎడవేయాలి, తీసుకురావాలి, చెరువులో పోయాలి. హైదరాబాద్లో ఉన్న చెరువులలో సగము పూడిక తీస్తే మొత్తం ఇవే బయటపడతాయి. సో ఆ చెరువులల్లో నాలల్లో ఈ మట్టి పోసేటోళ్ళు కావచ్చు, మట్టి తీసుకుపోయి వాడుకునేటోళ్ళు కావచ్చు. దీనికి సంబంధించి ఏదైనా కాంట్రాక్టు ఉంటే ఆ కాంట్రాక్టర్ ఎవరైనా పోసిన వాని మీద కూడా అందరి మీద కూడా చెరువులోకి వెళ్ళి మట్టి తీసి దాన్ని ఆక్రమించిన వేరే దగ్గర నుంచి భవన నిర్మాణ వ్యర్థాలు కావచ్చు, నిర్మాణ క్రమంలో వచ్చిన మట్టిని వ్యర్థాలను తీసుకొని చెరువులో పోసినా కూడా క్రిమినల్ కేసులు బుక్ చేసి అరెస్ట్ చేసే అధికారం కూడా హైడ్రా పోలీస్ స్టేషన్కు ఉన్నది. ఇక ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు వెనుకున్న సూత్రధారుడు అంటే ఒక చెరువులో జాగాను ఆక్రమించిందంటే ఆక్రమించినోడే కాదు, ఆక్రమించి నేను చూసుకుంటా అని చెప్పేసి ఆఖరికి మెల్లగా ఎక్కడ ఏ ప్రభుత్వం ఏ చర్య లేకపోతే ఆయన మీద వేసుకునేటువంటి ఇది నాది అనేసి చేసుకునేటువంటి వాళ్ళ సూత్రధారుల మీద, పాత్రధారులే కాదు సూత్రధారుల మీద కూడా హైడ్రా నజరు పెడతాడట. పేదవాళ్ళ రూపంలో గుడిసెలు వేయించి ఆ తర్వాత కాజేసే బడా వ్యక్తుల భరతం పడుతుంది. నకిలీ పత్రాలు సృష్టించి లేఅవుట్లను మాయం చేసిన వారిని, ప్రభుత్వ భూములను కాజేయాలనుకునే వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంది. వాల్టా యాక్టు, ఫైర్ చట్టాల ఉల్లంఘనలను నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారించి శిక్షలు అమలు చేస్తుంది. లేఅవుట్లలో రహదారులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాజేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. అనుమతి లేని ప్రకటనల హోర్డింగ్ల యజమానులను కూడా నియంత్రిస్తుంది. ఇసుక అక్రమ రవాణాను కూడా అడ్డుకుంటుంది. అంటే అక్రమ కట్టడాల నియంత్రణలో భాగంగా చర్యలు తీసుకుంటుంది. ఇక సామాన్యులకు ఒక అండ అని చెప్పొచ్చు. లేఅవుట్లలో కొన్ని ప్లాట్లు కొని పక్కనే ఉన్నవారు ప్లాట్లు కూడా కలిపేసుకొని చాలామంది మేధావులు, తెలివి కళ్ళోళ్ళు, జర బలం ఉన్నోళ్ళు ఇది చేస్తూ ఉంటారు. సామాన్యులు వానికి నోట్లో 4 ఉండదు, రూపాయి కూడా పెట్టుకొని ఫ్లాట్ కొనుక్కుంటే వాన్ ఫ్లాట్ కూడా కబ్జా చేసుకొని మొత్తం పారు కూడా పెట్టేసుకొని పిల్లర్లు పోసి ఇల్లు కట్టుకుంటాడు. అడిగినందుకు పోతే చూసినాం కదా మొన్న హయత్ నగర్లో కోయడల గొడ్డళ్ళు, కత్తులు తీసుకొని దాడికి వస్తారు.
ఇక ప్రాణాలు కావాలనుకుంటే ఫ్లాట్ వదిలిపెట్టిపో అనే బెదిరింపులు కూడా చేస్తారు. అట్లాంటి వారికి కూడా హైడ్రా ముచ్చెమటలు పట్టిస్తుంది. సామాన్యులు ఎవరైతే ఇట్లా ఆక్రమణలకు గురే జాగాలు పోగొట్టుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇదొక ఉపశమనం, ఒక అండగా హైడ్రా పోలీస్ స్టేషను ఉండే అవకాశం ఉంది. ఇక వెబ్సైట్ కూడా ప్రారంభించబోతున్నారంట. ఈ వెబ్సైట్లో హైడ్రా పరిధిలో ఉండేటువంటి చెరువులు, కుంటలు, ఎఫ్టీఏలు, బఫర్ జోన్ల వివరాలు అన్నీ ఉంటాయి. అంటే ఏ చెరువు ఎన్ని ఎకరాలు ఉంటుంది, ఎక్కడి వరకు చెరువు పరిధి, ఎక్కడి వరకు కుంట పరిధి, బఫర్ జోన్ ఎక్కడి వరకు, ఒక చెరువులో అక్రమ నిర్మాణం కడితే ఆ చెరువుకు సంబంధించి అది బఫర్ జోన్ కాదా, ఆ నిర్మాణం చెరువులోనే ఉందా లేదా అని కూడా అక్కడ సర్వే నెంబరు, గిర్వే నెంబరు దూరాల్సిన పని లేదు. ఇక రెవెన్యూ ఆఫీసర్ల దగ్గరికి ఆ రిపోర్ట్ల కోసం పోవాల్సిన పని లేదు. డైరెక్ట్ హైడ్రా వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే పలానా చెరువు కొనకు ఒక నిర్మాణం ఉంది, ఒక బిల్డింగ్ కట్టిరు, మరి అది చెరువులో ఉందా లేదా అని హైడ్రాల వెబ్సైట్లో చూసుకోవచ్చు. అవసరమైతే ఫిర్యాదు చేయొచ్చు. వెబ్సైట్లోనే కంప్లైంట్ కూడా చేయొచ్చు. ఆందాక పోవాల్సిన పని లేదు, పేరు బయట పెట్టుకోవాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. సో ఈరోజు నుంచి ఆ వెబ్సైట్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తారట. దీంతోపాటు ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను కూడా లెక్కలోకి తీసుకుంటాం. వెబ్సైట్లో ఫిర్యాదులు చేయొచ్చు, ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేసి టోల్ ఫ్రీ నెంబర్కి ఫిర్యాదులు చేయొచ్చు, ప్రజావాణిలో కూడా వచ్చే ఫిర్యాదులు చేయొచ్చు. సహకరించిన అధికారులపైన కూడా కేసులు నమోదు చేస్తాం. రాజకీయ నాయకులను ఎవరి మీద అయినా సరే కేసులు నమోదు చేస్తామని చెప్పేసి హైడ్రా కమిషనరు రంగనాథ్ నిన్న ప్రకటించారు. హైడ్రా చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం. కేసు పూర్వాపరాలు తెలుసుకొని కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా నిన్న హైడ్రా కమిషనరు ఆయన చెప్పిండు. ఇక దీంతో పాటే